లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటూ వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసును నడుపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద ఒక వ్యక్తిని తీసుకురావడం, ఆ వ్యక్తితో ఇంకో వ్యక్తి పేరు చెప్పించడం, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఆ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తి పేరు చెప్పించడం, ఆ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం, ఇలా ఈ ప్రాసెస్ మొదలవుతుంది. ఇప్పుడు రాజు కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. రిమాండ్ రిపోర్ట్లలో కూడా అదే చెప్పారు. కానీ వాళ్ళైతే సంతకాలు చేయలేదు, మేమే చెప్పాము ఇది అని. అంటే రాసుకొని వాళ్ళతో సంతకాలు చేయించుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంక నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్నదైతే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే మొత్తం అంత వ్యవహారాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వం, పోలీసులు అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేస్తారా? అయితే ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నుండి ఒక సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా ఈ అరెస్టులకి సిద్ధంగానే ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారు అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ భయపెట్టాలి నాయకుల్ని అనుకున్నారు. ఆ భయపెట్టే క్రమంలో హద్దులు మీరి ఓవర్ డోస్కి వెళ్ళి అన్ని హద్దులు చెరిపేసి మరీ ముందుకు వెళ్ళడం ద్వారా భయపెట్టడం సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళలో భయం లేకుండా చేసేశారు, భయాన్ని పోగొట్టేశారు. మనం ఏం చేసినా, కాముగా ఉన్నా, సైలెంట్గా ఉన్నా, పద్ధతిగా మాట్లాడినా, పద్ధతిగా రాజకీయం చేసినా కూడా మన వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు అన్న ఒక నిర్ధారణకు వచ్చారు. రాజకీయాల్లో ఉండడమా, ఈ కేసులకు భయపడి రాజకీయాలు వదిలేయడమా, ఈ రెండే మార్గాలు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు కూడా ఏదో కేసు పెట్టేస్తారు అంటే వాళ్ళ కెరీర్ని, వాళ్ళ రాజకీయాన్ని వదిలేసి అయితే ఎవరు వెళ్ళరు. దాంతో ఫేస్ చేద్దాం, అరెస్ట్ చేస్తే చేసుకోనండి, వెళ్దాం అనే లెవెల్కి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి సామాన్య కార్యకర్త వరకు అందరూ ఆల్రెడీ వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓ ప్రెస్ మీట్లో చెప్పారు, ఏం చేస్తారో చేసుకోండి, వాళ్ళకి బుద్ధి పుట్టింది చేసుకోండి, అన్నిటికీ రెడీగా ఉన్నామని చెప్పారు. అంటే ఇలాంటివి ఏదో చేస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి కూడా ముందే ఊహించి ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అంటే ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది. ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఎలా చేస్తారు ఏంటి అనేది అంత క్లారిటీ ఉంది ప్రజలకైతే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు విపరీతంగా సింపతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి జగన్ గారు ఆ పని చేయకుండా ఉండాల్సిందని ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఈ 10 నెలల టైం చూసిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల టైం చూసిన తర్వాత మాత్రం చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అరెస్టు తప్పనుకున్నాం, కానీ ఓడిపోయామో గెలుస్తామో, తర్వాత ఆయన ఆ పని చేయడం అన్నది కరెక్ట్ అని ఇప్పుడు ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలపడుతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యాలు, ఈ కేసులు ఇవన్నీ చూసిన తర్వాత కనీసం ఒక చరిత్రలో రికార్డ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని పదే పదే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏం చేస్తావు, ఏం పీకుతావు అని మాట్లాడేవాళ్ళు. మీ నాన్న వల్లే కాలేదంటూ మాట్లాడేవారు. ఏం సాధ్యమవుతుందో జగన్మోహన్ రెడ్డి అయితే ఒక 53 రోజులు జైల్లో పెట్టేసి చంద్రబాబు గారిని చూపెట్టేశారు ఏం చేయగలమో అని. అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం పీకుతావు అని జగన్ గారిని అనడం మానేశారు. కాబట్టి తప్పో రైటో అది జరగడం అన్నది కరెక్టు. లేకుంటే ఇంకా వీళ్ళు విచ్చలవిడిగా ఉండేవాళ్ళు, అసలు భయము, వైసీపీ ఏమీ చేయలేదు మమ్మల్ని అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఆ రోజుకి అది తప్పో రైటో వదిలిపెడితే ఈరోజు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం కరెక్టే అన్న అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పెరుగుతోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, వెళ్తారు, ఈ కేసు అయితే ట్రయల్కి నిలబడేది కాదు. ఎందుకంటే జస్ట్ వాంగ్మూలాల ఆధారంగా వెళ్తూ ఉంది. రిమాండ్ వరకు ఇవ్వచ్చు, అరెస్ట్ చేయవచ్చు, రిమాండ్ వరకు ఇవ్వచ్చు, ఒక 3 నెలలు 2 నెలల్లో లోపల పెట్టుకోవడానికి పనికి రావచ్చు ఈ కేసు. కానీ ట్రయల్లో నిలబడదు. ఎలాగో 2-3 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగో మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, రాకుండా ఉండరు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతూ ఉండాల్సిందే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అనేది. ఒకవేళ జగన్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వస్తే అటువైపు చాలా పెద్దవాళ్ళని కూడా మళ్ళీ టార్గెట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని చేస్తారా, నారా లోకేష్ గారిని కూడా టార్గెట్ చేస్తారా? తప్పనిసరిగా చేస్తారు. ఏమనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెడితే జగన్మోహన్ రెడ్డిని కూడా లోపల వేసేస్తే మొత్తం వైసీపీ వాళ్ళంతా భయపడి మొత్తం రాజకీయం మానేస్తారు, సరెండర్ అయిపోతారు, మా తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే ఎప్పటికైనా కేసులు పెడతారు అన్న ఒక భయం ఉంటుంది. అలాంటి భయాన్ని సృష్టించాలా అన్నది తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్గా కనిపిస్తుంది. కానీ చరిత్రలో ఒకసారి ఆల్రెడీ విఫలమయ్యాం ఇలాంటి ప్రయోగాలు చేసి అన్నది
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విస్మరిస్తోందా, లేకుంటే నారా లోకేష్ గారి ఒత్తిడితో ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నారా అన్నది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీదే కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసి. 16 నెలలు జైల్లో వచ్చారు. ఆయన బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇలాగే భయపడతారు, వీళ్ళ జోలికి వెళ్తే మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేస్తారేమో నన్ను అని జగన్మోహన్ రెడ్డి భయపడతారు అనుకున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కావచ్చు, నాయకుల్ని కావచ్చు అరెస్టు చేస్తే వాళ్ళు భయపడి అంతటితో మన జోలికి రారు అన్నదైతే అవాస్తవం, అబద్ధం అన్నది తేలిపోయింది. ఎందుకంటే తనను అరెస్టు చేయించిన చంద్రబాబు నాయుడికి 53 రోజులు జైలు జీవితం అయితే జగన్మోహన్ రెడ్డి చూపించారు. పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తొలి రోజుల్లోని ఈ అరెస్టులు అన్నీ జరిగాయి. అప్పుడు ఇంకా ఈ పార్టీ నిలబడుతుందా, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక భయము, ఆందోళన అయితే వైసీపీ శ్రేణుల్లో ఉండేది. అసలు ఈ పార్టీ అనేది ముందుకెళ్తుందా, లేకుంటే మొగ్గలోనే చించేస్తారా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు అంతా కలిసి, మీడియా అంతా కలిసి మొగ్గలోనే తుంచేస్తారేమో అన్న ఒక భయం ఉండేది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కాదు. ఆల్రెడీ ప్రతిపక్షంలోనూ సుదీర్ఘంగా పోరాటం చేసింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని పాలించింది. మొన్న ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓటింగ్ను స్టెబిలైజ్ చేసుకుంది. అంటే మొన్న వచ్చిన వేవ్లో ఇంకా అది వరెస్ట్ కండిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి పరిస్థితుల్లో కూడా 40% ఓటింగ్ మిగిలింది అంటే ఇక అదైతే ఎక్కడికి పోదు. ఇప్పటి నుండి పెరగడమే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు. ఇలాంటి పొజిషన్లో ప్రతిపక్షం చూసి అధికారంలో కూడా వచ్చి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులు స్టాండ్ అయ్యి, కార్యకర్తలు కూడా మళ్ళీ పికప్ అయిన ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ అరెస్టు చేసినా, ఆయన్ని జైల్లో పెట్టినా కొన్ని నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో భారీగా నష్టం జరుగుతుందనేది అయితే ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంత సింపతి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే అది బ్యాలెన్స్ అయ్యే, న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద కూడా సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాలకులు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రజలు అధికారంలో ఉన్న పార్టీనే విలన్గా చూస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళనే విలన్లుగా చూస్తున్నారు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఇప్పుడు ప్రజలంతా తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకుల్ని ఒక విలన్లుగా చూసే పరిస్థితి వచ్చింది, ఏ లెవెల్లో ఆ లెవెల్లో. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాన్ని ఎంతగా టార్గెట్ చేసే కొద్దీ ప్రజలు వీళ్ళు ఇంకా పెద్ద విలన్లుగా మారిపోతున్నారు అని అధికార పక్షాన్ని ఇంకా వ్యతిరేకించి వాళ్ళందరికీ దూరమయ్యే, అధికార పార్టీకి దూరమయ్యే అవకాశాలు ప్రజల నుండి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్, ఇప్పుడు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని, ఇది మళ్ళీ సర్కిల్ మళ్ళీ తిరుగుతుంది. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే తప్పనిసరిగా, సరే ఏ కేసుల్లో అంటున్నారు, ప్రభుత్వం తలుచుకుంటే చాలా కేసులు ఉన్నాయి. ఈ 10 నెలల కాలంలోనే చాలా కేసులు ఉన్నాయి, చాలా వ్యవహారాలు చేసేసారు. ఒక ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం టార్గెట్ చేసి ఫోకస్ చేస్తే ఇప్పుడు జరిగిన వ్యవహారాల్లోనే చాలా అంశాలు తెలుగుదేశం పార్టీ పెద్ద వాళ్ళు కూడా దొరుకుతారు. సో అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చేయొచ్చు, కొద్ది రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడవచ్చు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంతే కదా అన్నట్టు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొద్దిగా భయంగానే ఉండాల్సి ఉంటుంది. గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి, మళ్ళీ ఈసారి రెట్టింపులో అటువైపు నుండి రివెంజ్ ఉంటుందేమో అన్న ఒక భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎవరు వదిలిపెట్టేలా లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి జైలుకు పంపించారు, దాని ప్రతీకారమే అనుకోండి. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పంపించారు, అక్కడికి ఆపేస్తే ఓకే. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి మొదలు పెడితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ సర్కిల్ అనేది గ్యారెంటీగా తిరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే గ్యారెంటీ ఉంటుంది.